మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. తయారు చేసిన ఆర్ఎఫ్పిని ఆమోదించడానికి హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ ప్రపోజల్స్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళో వాళ్ళు కేవలం 4,30,00,000 మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది. అప్పుడు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ కేవలం 5 లక్షలు మాత్రమే వైద్య సేవలు విలువైన వైద్య సేవలు అందించేవాళ్ళు అనుకుంటాను. బట్ ఇప్పుడు 25 లక్షల వైద్య సేవలు అందించడం, అది కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడితే మనం చేస్తాను. అదేవిధంగా ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించి వారికి కూడా ఈ వైద్య సేవలు పరిగణించాలని చెప్పేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. తప్పకుండా వారికి కూడా ఈ వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఈ 25 లక్షల విలువైన వైద్య సేవలకు సంబంధించిన చెల్లింపులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే ప్రాసెస్ చేసి చెల్లించేస్తుంది. డబ్బులు ఏదైతే చెల్లించాలో అది ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది తర్వాత. అదేవిధంగా ఏదైతే ఈ పథకం ద్వారా 3,257 రకాల వైద్య సేవలు ఏదైతే ఇప్పుడు అందించబడుతున్నాయో అవన్నీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఎక్సెప్ట్ ఈహెచ్ఎస్ డబ్ల్యూజేహెచ్ఎస్ ఏదైతే ఉన్నాయో 9 లక్షల మంది మాత్రమే వాళ్ళు, మిగతా 5,02,00,000 మందికి కూడా ఈ వైద్య సేవలు 3,257 రకాల వైద్య సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గతంలో ప్రభుత్వ రంగ హాస్పిటల్స్లో కేవలం 169 వైద్య సేవలు మాత్రమే రిజర్వ్ చేయబడితే ఇప్పుడు 324 వైద్య సేవల్ని ఈ కేంద్ర గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా అందించబడతాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా ఈ ఆర్ఎఫ్పిలో ఈ ప్రతిపాదనలు ఏదైతే ఉందో కొన్ని ఈ పేషెంట్కి సంబంధించి మెరుగైన సేవలు అందించడానికి అనేక సూచనలు కూడా చేయబడ్డాయి. ఉదాహరణకి మనం హాస్పిటల్లో చేరిన తర్వాత అప్రూవల్ రావాలని చెప్పేసి చెప్తారు. సో అప్రూవల్ రోజైనా రాలేదు, 2 రోజులు రాలేదు. గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటంటే దాని మీద ఒక బాధ్యతగా ఆ కార్యక్రమాన్ని చేయకపోవటం మూలంగా హాస్పిటల్లో చేరిన తర్వాత దీనికి అప్రూవల్ లేదు కాబట్టి మీరు డబ్బులు కడితే మేము చేస్తామని చెప్పి ఒక విధానం ఉండేది. దానివల్ల చాలా నష్టపోయారు. కానీ ఇప్పుడు ఈ ఆర్ఎఫ్పిలో పేషెంట్ చేరిన తర్వాత 6 గంటల లోపల పర్మిషన్ అప్రూవల్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 15 రోజుల లోపల దీనికి సంబంధించిన లావాదేవీలు హాస్పిటల్స్కి ఏదైతే పేమెంట్ చేయాలో ఆ ట్రాన్సాక్షన్ కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి నిబంధనలు చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఎటువంటి ఫ్రాడ్స్ జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం యాంటీ ఫ్రాడ్ పిఎంజేఏవై అలైన్మెంట్ యాంటీ ఫ్రాడ్ ప్రోగ్రాం ద్వారా 7 రోజుల్లో గుర్తించి దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోబడుతున్నాయని కూడా మానిటర్ చేసే విధంగా ఈ ఆర్ఎఫ్పి తయారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా ఏదో పథకం ఇచ్చేసాము ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళిపోయినని కాకుండా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆధ్వర్యంలో నడిపే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వీటన్నిటిని కూడా ఏ విధంగా జరుగుతుంది ఎప్పటికప్పుడు మానిటర్ చేయటమే కాకుండా ఒక క్యూఆర్ కోడ్నిచ్చి పేషెంటు తనకి జరిగిన వైద్య విధాన ప్రొసీజర్స్ ఏమిటి, దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏమిటి, అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి ఎక్కడైనా ఆలస్యం అయితే ఎందుకు ఆలస్యమైంది ప్రతి స్టేజ్ను కూడా
పేషెంట్ తెలుసుకునే హక్కు కలిగించే విధంగా ఈ క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం 7 మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన 10 కాలేజెస్ని పీపీపీ మోడ్లో పూర్తి చేయడానికి 2 ఫేజెస్లో బిడ్స్ పిలవటానికి తయారు చేసిన డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్సెషన్ అగ్రిమెంట్లకు క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మొదటి ఫేజ్లో ఆదోని, మార్కాపూర్, మదనపల్లి మరియు పులివెందుల్లో మొదటి ఫేజ్లో ఇది టేకప్ చేయబడుతుంది. మిగిలిన 6 కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ 6 కాలేజెస్కి కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే దానికి కూడా వెంటనే ఇటువంటి ఆర్ఎఫ్పిని మళ్ళీ ఇచ్చి దానికి కూడా పీపీపీని తయారు చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఏదేమైనా కూడా ఈ 10 కాలేజెస్లో కూడా 27-28 2027-2028 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ జరిగే విధంగా ఈ కాలేజెస్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈ పీపీపీ మోడ్లో కూడా స్టూడెంట్స్కి ఎటువంటి ఆర్థిక భారం పడకోకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానం రెజల్యూషన్ నెంబర్ 546/2025 డేటెడ్ 26/25 ద్వారా ఆమోదించిన విధంగా 1/1/2025 కానీ తర్వాత కానీ రాజధాని నగరంలో రాజధాని అమరావతిలో భూమిని కేటాయించిన విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ఈ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో అమ్మకం ల్యాండ్ అమ్మిన వాళ్ళకి కానీ లేకపోతే లీజ్ ఇచ్చిన వాళ్ళకి కానీ ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉంటుందో దాన్ని ఎగ్జామ్ట్ చేసే ప్రతిపాదనని క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ నిర్ణయం మూలంగా మంచి పేరెన్నిక గన్న సంస్థలు, వైద్య సంస్థలు కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి ఈ అమరావతి ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేస్తానికి రావటం, తద్వారా మరి మంచి వైద్య సేవలు అందించడం కానివ్వండి, ఉపాధి అవకాశాలు లభించడం కానివ్వండి, మరి నైపుణ్యం కలిగిన వైద్య సేవలు కూడా అందుతానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్రంలో 31/8/2025 వరకు యుఎల్బి, యూడిఏ, ఏపీసీఆర్డీఏ పరిధిలో అనధికారికంగా నిర్మించిన భవనాలు మరియు మంజూరైన ప్రణాళికను ఉల్లంఘించి నిర్మించిన భవనాల నియంత్రణ మరియు జరిమానా విధించడానికి కొత్త పథకం రూపకల్పనకు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014 మరియు ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ ఈ చట్టాలని సవరించే ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మనందరికీ తెలిసిందే 2014 తర్వాత ఈ అర్బనైజేషన్ మూలంగా కానివ్వండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మూలంగా కానివ్వండి, అనేక అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, లేకపోతే ప్లాన్ డీవియేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ట్రా ఫ్లోర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వచ్చిన తర్వాత చాలామంది బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే అనాథరైజ్గా కట్టినా కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా వాటిని అమ్మేస్తాం కానివ్వండి, లేకపోతే కట్టుకున్న వాళ్ళు దాన్ని ఎక్కడా రుణం పొందటం కానీ మళ్ళీ తిరిగి అమ్మటానికి కానీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మరి నారెడ్కో కానివ్వండి, క్రెడాక్ కానివ్వండి, సిఎల్ఈఏ లాంటి సంస్థలు వారందరూ కోరిన మేరకు, అదేవిధంగా ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఈ రెగ్యులరైజేషన్ 31/8/2025 నాటికి ఉన్న ఈ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కానీ ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్ కానివ్వండి వీటిని రెగ్యులైజ్ చేయడానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది. మరి 31/8/2025 నాటికి జరిగిన సర్వే ప్రకారం 59,375 అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్, 49,936 డీవియేషన్స్, 10,212 అడిషనల్ ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పేసి సర్వే జరిగింది. వీటన్నిటిని కూడా రెగ్యులైజ్ చేయడానికి ప్రతిపాదనలో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఇక్కడి నుంచి వాళ్ళకి కట్టుకునే అవకాశం కల్పించే విధంగా యంత్రాంగం పనిచేసి
అంటే ఇప్పుడు కట్టుకున్న తర్వాత తప్పని పరిస్థితులు రెగ్యులైజ్ చేసే పరిస్థితులు అనేకోకుండా కట్టేటప్పుడే నియంత్రణ చేయాలి. ఒకవేళ కట్టడం డ్రోన్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే రకరకాల సర్వేస్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా సర్వే చేసి ఎప్పుడైతే ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో వెంటనే వాటిని డిమాలిషన్ చేసి వీళ్ళు నష్టపోకుండా కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా పరిశ్రమలు వాణిజ్య శాఖ ద్వారా చిత్తూరు జిల్లాలో మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మెసెస్ ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పెట్టుబడికి ప్రతిపాదనలకు సంబంధించి 28/8/2025 జరిగిన SIBP సమావేశం చేసిన సిఫార్సును ఆమోదించడానికి మన పరిశ్రమలు మరియు వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ఈ 2 ఇండస్ట్రీస్ కూడా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేస్తారు. మరి అదేవిధంగా మదర్ డైరీ ఫ్రూట్ ఏదైతే ఉందో 427 కోట్ల పెట్టుబడి, ఇది NDDB సబ్సిడరీ 180 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఇంకొక సంస్థ ఏదైతే ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళు మిల్క్ అండ్ డైరీ ప్రొడక్షన్ తయారు చేస్తారు. 786 కోట్ల పెట్టుబడి, డైరెక్ట్గా 1000 మందికి, ఇండైరెక్ట్గా 1500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి ఈ ప్రతిపాదనలో తెలుపడం జరిగింది. మరి ఈ ఏస్ ఇంటర్నేషనల్కి 73.63 ఎకరాలని ఇవ్వటం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అయ్యా మదర్ డైరీకి ల్యాండ్ అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన భూముల కేటాయింపును సక్రమంగా ఆమోదించడానికి మరియు సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్పుట్ల నిబంధనల సౌకర్యాలను కల్పించడానికి మెసెస్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనపై 28/8/2025 జరిగిన SIBP సమావేశ సిఫార్సును ఆమోదించడానికి పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సంస్థ ఏంటంటే స్పేస్ సిటీ మరియు వాటికి సంబంధించిన 4 ప్రధాన తయారీ ప్రతిపాదనల కోసం ఎకరానికి 5 లక్షలు కేటాయించడానికి సవరణతో ఆమోదించబడింది. వీళ్ళు ఏంటంటే శ్రీహరికోట దగ్గర దాదాపు 1000 ఎకరాలు అనుకుంటాను నాకు తెలిసి. స్పేస్ దీంట్లో ఏంటంటే ఎర్త్ స్టోరబుల్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీ, అదేవిధంగా క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీ, క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీ 2 ఇవన్నీ కూడా అక్కడ ఈ 3 వీటిని కూడా అక్కడ సదుపాయాలు అక్కడ కలిగించడం జరుగుతుంది. ఇదే స్టార్టప్ కంపెనీ. అతను చాలా ఇంట్రెస్ట్గా యువకులందరూ కూడా ముందుకు వచ్చారని చెప్పేసి మరి క్యాబినెట్లో కూడా తెలియజేయడం జరిగింది డిపార్ట్మెంటు. అదేవిధంగా మొత్తం దాదాపు 3 ఫేసెస్లో ఈ ప్రపోజల్లో తీసుకురావడం జరిగింది. ఎక్స్టెంట్ రిక్వెస్టెడ్ 200 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో, 100 ఎకరాలు సెకండ్ ఫేజ్లో, మొత్తం 300 ఎకరాల్లో కోరటం జరిగింది. ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం 3 ఫేజ్లు కలిపి 385 కోట్ల రూపాయలు అవుతుంది. ఏప్రిల్ 2026కి ఫస్ట్ ఫేజు, ఆగస్ట్ 2027కి సెకండ్ ఫేజు, ఆగస్ట్ 2028కి థర్డ్ ఫేజ్. అంటే మొత్తం జూలై 25 నుంచి ఆగస్ట్, అంటే ఈ 3 సంవత్సరాల లోపల ఇది పూర్తి చేస్తారని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మొత్తం 300 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దీని ద్వారా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అంటే పరిశ్రమల శాఖ చాలా ఇన్వెస్ట్మెంట్ ఇటీవల 28వ తారీఖు అనుకుంటాను జరిగిన SIBBలో చాలా పెట్టుబడులకు సంబంధించి నా ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది. అవన్నీ కూడా లైన్గా చెప్పేస్తాను ప్రతిదీ చెప్పే కంటే కూడా. పారిశ్రామిక అభివృద్ధి విధానం 4O లోని ఎర్లీ బర్డ్ స్కీమ్ నిబంధనల కింద బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్,
అదాని విల్మార్ లిమిటెడ్, టైరోమర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, మెసెస్ రామ్షీ బయో ప్రైవేట్ లిమిటెడ్, మెసెస్ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ మరియు పట్టాభి అగ్రో ఫుడ్స్లకు అర్లీ బర్డ్ ప్రోత్సాహకరించేందుకు ఎస్ఐబిపి చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి